తెలుగు మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం తెలుగు మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ టీమా కుటుంబ సభ్యులతో ఆత్మీయ కలయిక సమావేశం స్థానిక రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం టౌన్ హాల్ వద్ద అంగరంగ వైభవంగా, అట్టహాసంగా, విందు వినోదాలతో, ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. టీమా అధ్యక్షులు కర్రి కాశీ విశ్వనాథం, కాశీ పుణ్యక్షేత్రం శ్రీనివాస్, బాలాజీ, ఆంజనేయులు, మహిళా నటీమణులు వారి నేతృత్వంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి టీవీఎన్ మూవీ ఆర్టిస్ట్ నటీనటులు విశేషంగా తరలివచ్చారు. టీమా గౌరవ అధ్యక్షులు ఆనంద మాస్టర్ అధ్యక్షతన చక్కటి కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, వైసీపీ మహిళా సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీనివాస్ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజమహేంద్రవరం కళలకు కానాచి అని, ఇక్కడి నుండి ఎందరో మహానుభావులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో రాణించి మెప్పించారని, పసుపులేటి కన్నాంబ, మహానటి సావిత్రి ఇక్కడ వారేనని, వారి స్ఫూర్తితో సినీ రంగంలో నటీనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. అనంతరం టీమా కార్యవర్గం వారిని దుస్సాల్వా వేసి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అలాగే ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన టీమా టీం కార్యవర్గాన్ని సభ్యులు దుస్సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కాశీ పుణ్యక్షేత్రం శ్రీనివాసులు మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలు అయినటువంటి బుర్రకథ, నాటక రంగం, వివిధ కళాకారులను ప్రోత్సహించేందుకు మన మూవీ అసోసియేషన్లో చేర్చుకోవడం జరుగుతుందని, సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా చక్కగా ఆనందంగా గడపాలని అన్నారు. ఈ అసోసియేషన్ ముందుకు వెళ్లడానికి సహకరించిన పుణ్యక్షేత్రం శ్రీనివాస్కు, ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్క నటీనటులకు పేరు పేరున అధ్యక్షులు కర్రి కాశీ విశ్వనాథం కృతజ్ఞతలు తెలియజేశారు. జై టీమా, జై జై మా అంటూ నినాదాలు చేసి ముగించారు. కావాల్సినంత ఘనకీర్తిని ఈ నగరానికి అందించిన వారు ఉన్నారు. ఈ నగరానికి కూడా గొప్ప చరిత్ర ఉంది. సాంస్కృతిక రాజధాని అంటే కల్చరల్ క్యాపిటల్. అంటే మీ అందరికీ కూడా కళాకారులకి రాజకీయ రంగు ఉండదు. స్వతహాగా మొహానికి కానీ ఒంటికి కానీ రంగేస్తాం, కానీ రాజకీయ రంగు మీ ఎవరికి ఉండదు, ఉండకూడదు. కానీ వినాల్సిన అవసరం ఉంటుంది, వినాలి. ఈరోజు మీరు ఇక్కడ ఎలా మీటింగ్ పెట్టుకుంటున్నారు అని అంటే అది కూటమి ప్రభుత్వం వల్ల పెట్టుకుంటున్నారన్న విషయం మీరు గమనించాలి. ఇది నవయుగ వైతాళికులు ఎవరు? వీరేశలింగం పంతులు గారు స్థాపించిన టౌన్ హాల్. ఈ పక్కనే ఆయన ఇల్లు కూడా ఉంది. గత 5 సంవత్సరాలు వీరేశలింగం పంతులు గారి మీదకి ఏదైనా కోపం ఉందేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, ఇది మూసేశారు. దారుణాది దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చారు. ఆఖరికి మన సంపద అంటే అక్కడ ఉన్న జ్ఞానం ఏదైతే బుక్స్లో ఉందో అది మన సంపద. ఆ సంపద కూడా చెదపట్టేస్తే మా సొంత ఖర్చులతోటి దాన్ని అంతా కూడా సరిచేసి ఈ రోజున డోర్లు ఓపెన్ చేసి ఏదో ఒక కార్యక్రమం చేసి ఇవన్నీ చేసుకోండి అని అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం అన్న విషయం మీరు గమనించాలి. కావాలో మీరు చెప్పాలి. మనం ఏ విధంగా కోరుతారంటే మీరు పెద్ద పెద్ద కోరికలు ఉండవు. ఇక్కడికి ఏదైనా షూటింగ్ వచ్చినప్పుడైనా లేకపోతే యూనిట్ వచ్చినప్పుడైనా మనకే అవకాశం ఇచ్చేటట్లు, స్థానికులకి అవకాశం ఇచ్చేటట్లు మీరు కోరుతారు. ఆ అవకాశాన్ని 100 పాలు అమలు చేయడానికి డిప్యూటీ సీఎంకి ఒక వ్యక్తి ఉన్నారు, అలాగే ఇంకొక వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్నారు. ఎవరు డిప్యూటీ సీఎంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, శాసనసభ్యుడిగా మన నందమూరి నటసింహం ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య బాబు గారు ఉన్నారు. సో ఇద్దరు కూడా కళమ్మ తల్లి ముద్దు పెట్టారు. కాబట్టి వాళ్ళ ద్వారా మన ప్రయత్నం మనం చెయ్యొచ్చు. వినని వారు ఉండరు. గత ప్రభుత్వం మాదిరిగా కళాకారులను తీసుకొచ్చి మోకారుల నుంచి వాళ్ళ చేతులతోటి దండాలు పెట్టించుకునే నైజం అయితే ఈ ప్రభుత్వానికి లేదు. అవసరమైతే కళాకారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు గౌరవించే తత్వం మాది. కాబట్టి మీరు మాకు ఇవ్వండి. మేము కళాకారుల యొక్క గౌరవం తగ్గకుండా వారి యొక్క వృత్తిని
కాపాడుకునేందుకు ఏది కావాలో అది మేము చేస్తామని మీకు హామీ ఇస్తూ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే కోవిడ్ సమయంలో నాకు బాగా గుర్తు. మహేంద్రవరం అనేది కళాకారులకి కానీ కళలకు నిలయమైనటువంటి రాజమహేంద్రవరం చారిత్రాత్మకమైనటువంటి నగరంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది కళాకారులకి పుట్టినిల్లు మన రాజమహేంద్రవరం. అలాంటి రాజమహేంద్రవరం నుంచి తెలుగు సినీ చిత్ర పరిశ్రమకి ఎంతోమంది కళాకారులను పెంపినటువంటి మన జిల్లా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, మరి ఈ ఉభయ గోదావరి జిల్లా నుంచి ఎంతోమంది దర్శకులు కానీ నటీనటులు కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు వెళ్ళడం కానీ అక్కడ విశేషంగా రాణించడం కానీ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిలిచినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిది కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. ఇవాళ తెలుగు చిత్ర పరిశ్రమని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి విముడి చేసేటువంటి దర్శకుడు కూడా మన కొవ్వూరు నుంచి రాజమౌళి గారు కానీ, చాగల్ నుంచి వివి వినాయక్ గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళిన జిల్లాలు మన ఉభయ గోదావరి జిల్లాలు. ఈ ఉభయ కళలకు నిలయమైనటువంటి మన జిల్లాల నుంచి ఈ రోజున ఇక్కడ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున డైలాగ్ వెర్షన్ చెప్పేటటువంటి ఆర్టిస్టులు అందరూ కలిపి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడికి షూటింగ్ నిమిత్తం వచ్చేటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ సంబంధించిన నిర్మాతలు కానీ దర్శకత్వాలే కానీ ఏ ఆర్టిస్ట్ అవసరమైన డైలాగ్ చెప్పే ఆర్టిస్టులని అందించేటువంటి అవకాశం ఉన్నటువంటి సంస్థగా ఈ సంస్థ తీర్చిదిద్దినటువంటి నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఈ సంస్థ మరింత అభివృద్ధిలోకి రావాలని, మన రాజమహేంద్రవరం గౌరవం పేరు ప్రఖ్యాతులు మారుమోగే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ